గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు సత్య అండి, తుని. నేను వెస్టేజ్ బిజినెస్లోకి ఎందుకు వచ్చానంటే నాకు హెల్త్ లేదు, హెల్త్ వచ్చింది. నాకు సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ వచ్చింది. నాకు డబ్బు లేదు, డబ్బు వచ్చింది. నాకు సైకిల్ తొక్కడం కూడా రాదు, కార్ డ్రైవ్ చేస్తాను. ఇల్లు లేదు, ఇల్లుకి ఎక్కువ అయ్యాను. స్టేజ్ మీద మీ ముందున్నాను. అలాగే ఇంకా ఫ్యూచర్లో దేని గురించి భయపడకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ వెస్టేజ్ చేయాలండి. ఎవరైతే ఏమీ లేవో అన్నీ వస్తాయండి వెస్టేజ్లోకి వస్తాయని. ఇంకొక విషయం ఏంటంటే నన్ను వెస్టేజ్లోకి వచ్చినప్పుడు కారు తీసుకునేటప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే విడో పెన్షన్ ఆగిపోద్ది అన్నారు. అంటే పూర్ మైండ్ సెట్. నేను రిచ్గా ఆలోచించి అదే పెన్షన్ తీసుకునే కంటే ట్రిపుల్ నేను టీడీఎస్ కడుతున్నాను గవర్నమెంట్కి. గవర్నమెంట్ మనకేమి ఇచ్చింది కాదు, మనం గవర్నమెంట్కి ఏమి ఇస్తున్నాం. మనం బ్రతుకున్నాం అంటే దేనికోసం ఉన్నాం అని వెస్టేజ్లో ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోండి. దీంట్లో చాలా ఉందండి. 1 minute టైం ఇచ్చారు, ఫినిష్ చేశాను. థ్యాంక్ యూ. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 20 rupees అండి. హైయెస్ట్ ఇన్కమ్ 88,000. 1 lakh రీచ్ అవ్వాలని, ఒక 2 monthsలో 1 lakh రీచ్ అవ్వాలని ఆశతో ఆశయంతో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. ఫైర్ మ్యాన్ రంగం గారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ రమణమ్మ, మాది కేఏ మల్లవరం, కోటనందూరు మండలం అండి. నేను వెస్టేజ్లోకి రావడానికి కారణమైనటువంటి ముందుగా నా కన్న తల్లిదండ్రులకి పాదాభివందనాలు. అలాగే వెస్టేజ్లోకి రావడానికి కారణమైన మా అప్లైన్కి, నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన నా యొక్క మెంటర్ అయినటువంటి డాక్టర్ దర్బాబు గారికి, రవికృష్ణ గారికి, నా యొక్క లైఫ్ లైన్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఓకే, నేను వెస్టేజ్లోకి రాకముందు డాక్టర్ యానిమేటర్గా వర్క్ చేసేదాన్ని. నేను హెల్త్ ప్రాబ్లం వల్ల మోకాళ్ళ నొప్పులకి ప్రొడక్ట్ యూజ్ చేశాను. మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత అందరికీ హెల్త్ను పంచవచ్చు కదా అని స్టార్ట్ చేశాను. ఈ రోజు నేను మొదట ఇన్కమ్ వచ్చి 136 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 99,482 రూపాయలు తీసుకుంటున్నాను. అలాగే నా టీంలో ఈరోజు మీ అందరూ కూడా ఈ కారు ఓపెనింగ్కి రావడం అనేది చాలా చాలా నా తరఫున మీ అందరికీ కూడా చాలా 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 కృతజ్ఞతలు అండి. ఎంతో దూరం నుంచి వచ్చిన లేడీస్ అందరికీ కూడా. ఓకే అండి, నా డ్రీమ్ వచ్చి నేను అసలు సైకిల్ కూడా కొనలేని పొజిషన్. నేను ఆల్రెడీ కార్ తీసుకొని 3 years అయ్యింది. ఒకే ఇంట్లో ఈరోజు మా పాప బీటెక్ కంప్లీట్ అయ్యి వెస్టీజ్లో టాటా ఆల్ట్రాస్ కార్ తీసుకోవడం అనేది కూడా చాలా సంతోషం. అలాగే నా డ్రీమ్ వచ్చి ఈ ఇయర్ ఎండ్కి 3 lakhs తీసుకుంటున్నాను యూసీడీగా. నేను అసలు సైకిల్ కొనలేని పొజిషన్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి థాయిలాండ్ కూడా వెళ్ళడం జరిగిందంటే చాలా చాలా ఎక్సలెంట్ అండి. నిజంగా ఇంతా కూడా మనం కలవడానికి కారణమైన ఈ కంపెనీని స్థాపించిన ఫౌండర్ మిస్టర్ గౌతమ్ బాలి గారికి నా తరఫున పాదాభివందనాలు. థ్యాంక్ యూ విశ్వకల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఎవరు వస్తున్నారు? ఎవరు? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ శంకర్ అండి. నేను రంపచోడవరం మండలం నుండి గద్దాడ గ్రామం నుండి వచ్చాను. చిన్న విలేజ్ అండి. మరి విలేజ్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అందరికీ తెలిసిందే. నెగిటివ్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు. అలాగే అనవసరమైన కంపెనీలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి. అంటే మనీ సర్ప్లస్ వచ్చి వేరే వేరే వివిధ కంపెనీలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఓకే, అటువంటి మైండ్ సెట్లో ఉన్న ఏరియాలోని వెస్టేజ్ బిజినెస్ని చాలా టఫ్ సిచ్యువేషన్లో స్టార్ట్ చేసాం. ఓకే, నేను స్టార్ట్ అయినప్పుడు నా ఇన్కమ్ 28 rupees అండి. ఓకే, ప్రోడక్ట్ వాడాక హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మా ఇంట్లో అవన్నీ కంట్రోల్ అయిన తర్వాత నేను బిజినెస్ని స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేశాక చాలామంది నో చెప్పడం జరిగిందండి. అలాంటి సిచ్యువేషన్లో ఈ బిజినెస్ మేము స్టాక్ పాయింట్లు కూడా లేని ఏరియాలో మేము స్టార్ట్ చేసి బిజినెస్ని సక్సెస్ అయ్యాం. నా హైయెస్ట్ ఇన్కమ్ ఇప్పుడు 1,23,000 రూపాయలు, 500 రూపాయలు. ఇవాళ నేను 1,00,000 రూపాయల పైన తీసుకోవడమే కాకుండా మా ఫ్యామిలీలోనే మా ఓన్ బ్రదర్ అతను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ తను కూడా పార్ట్ టైమ్గా వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేసి ఇప్పుడు ఆయన ఇన్కమ్ 1,99,000 వరకు తీసుకున్నారు. మరి మా అన్ని గారు అబ్బాయి ఉన్నారండి, తన పేరు పీజే దుర్గా ప్రసాద్, చాలా మంది తెలిసి ఉంటుంది. ఆ అబ్బాయి కూడా బిజినెస్ని వాళ్ళ ఫాదర్ బిజినెస్ని టేకప్ చేసి తను చేస్తూ తను ఒక ఐడి వేసుకొని తను ఇండివిజువల్గా ఒక 17,000 వరకు తీసుకున్నారు. ఓకే, ఈరోజు నేనే కాకుండా నా టీంలో 4 కార్లలో తిరుగుతున్నారు అంటే కనుక నాకు చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే కార్పెంటర్గా నా లైఫ్కే నేను ఏమీ చేసుకోలేని వ్యక్తిని ఇవాళ వెస్టీజ్లోకి రావడం వల్ల చూస్తున్నారు కదండి ఎలాంటి వ్యక్తులు నా టీంలో ఉన్నారు. పివిఆర్ మహేష్ గారు,
అంటే మా ఓన్ బ్రదర్కే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్కి కూడా లైఫ్ ఇచ్చానని సాక్రిఫైస్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి లైఫ్ మనకి బయట మార్కెట్లో ఎక్కడ కూడా ఏ ప్రొఫెషన్లో ఉండదు. వెస్టేజ్లో మాత్రమే మనకి హెల్త్ వెల్త్ రెండు దొరుకుతున్నాయండి. ఇలాంటి ప్లాట్ఫామ్ మనకి క్రియేట్ చేసిన గౌతమ్ బాలి గారికి శిరస్సు నుంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మరి ఇలాంటి అవకాశాన్ని మనకి తీసుకొచ్చిన టాప్ ప్లేయర్స్, సూపర్ ప్లేయర్స్ మనకి దొరబాబు గారు, అలాగే సునీల్ కుమార్ సావు గారు, రామకోటి గారు, నాకు మెంటర్ అయినటువంటి శ్రీనివాస్ సార్కి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతగా ఉంటాను. మరి ఈరోజు అందరం ఇక్కడికి వచ్చామంటే ఈరోజు ఒక అద్భుతం జరుగుతుందండి తుల్లోని. అదే ఏంటండి, 5 కార్లు లాంచ్ చేస్తున్నారండి. అంటే వెస్టేజ్ అనేది నిజంగా కంపెనీలో డబ్బులు వస్తాయా, కార్లు వస్తాయని ఇప్పటివరకు అనుమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నిదర్శనం అండి ఇది. ఎస్తాను మరి దీన్ని ఎంత గట్టిగా మనం చాటి చెప్పొచ్చండి. ఇవాళ మరి వాళ్ళు కార్లు తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఏం ఖర్చు వచ్చింది అనేది పక్కన పెడితే కనుక ఇవాళ వెస్టేజ్ నమ్మాలా వద్దా అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప నిదర్శనమా కాదండి. మరి హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఒకసారి నాటండి మీ అందరికీ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. మాటలు మాత్రకండి, మరి అయినా టైం లేదు కాబట్టి ఏం చేయాలి. జాస్వా గారు, రైట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఒకసారి గట్టిగా గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మా గురువారైన సాహు సార్ గారికి, ఈశ్వర గారికి, సూర్య గారికి నా పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు జాస్వా. నేను 2021 ముందు ఒక 4-5 కంపెనీల్లో సీఈఓగా, మార్కెటింగ్ డైరెక్టర్ పోస్ట్ మీద వర్క్ చేసి నేను బాగా సంపాదించాను. ఎంతంటే 24 లక్షలు అప్పైతే సంపాదించాను. ఇంత పబ్లిక్ ఇంత బాగా ఎందుకు చదువుతున్నానంటే ఇక్కడ వస్తున్న మీ హృదయాలు అందరూ కూడా ఈరోజు తెలుసుకున్న దాని మీద దృష్టి పెట్టగలిగా అయితే మీరు విత్ ఇన్ ఒక 2 to 5 yearsలో మీ ఇన్కమ్ అయితే 5 lakhs నుంచి 10 lakhs మీకు హ్యాపీగా ఉంటుందండి. నేను అలాంటి పరిస్థితుల్లో 24 లక్షల అప్పు కూడా 62 మందికి బాకీ ఉంటే ఆ ఖర్చు ఎలా ఉంటుందో ఒకసారి గ్రహించండి. శ్రీనివాస్ గారు ఇందాక ఇక్కడ చెబుతూ 11 lakhs చెప్పినప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే 13 లక్షల అప్పులు క్లియర్ చేసుకుని ఈరోజు ఆయన నుంచి 3-4 కోట్ల ఆస్తిపరుడు అవ్వగలిగారంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. నేను అలాంటి సిచ్యువేషన్ ఉంటున్నా. నేను ఇంకా సూసైడ్ చేసుకున్న టీ స్టేజ్కి వెళ్ళిపోయాను. నేను అప్పుడు నాకు దుబాయ్లో అవకాశం వచ్చింది. కాకపోతే 2021 జూన్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఓపెన్ కాలేదు. అదే టైంలో నాకు జబర్దస్త్ అవకాశం వచ్చింది. ఇంకా జబర్దస్త్ వెళ్దాం అని చెప్పి అనుకుని నేను ఇంకా డిసైడ్ అయిపోయాను. నాకు ఒకే ఒక కారణం ఏంటంటే జబర్దస్త్ దుబాయ్ అనేటప్పటికి మా మిస్సెస్ ఏమన్నారంటే అప్పుడు 2 years నుంచి ప్రయత్నం చేస్తూ ఏమండి చాలా మంది వెస్టేజ్లో సక్సెస్ అవుతున్నారు, మీరు ఆ మనసుని మైండ్ని చిన్న చేసుకొని తగ్గించుకునే స్వభావంతో ఉండి మీరు తిరిగి వెస్టేజ్కి వెళ్తే అద్భుతంగా సక్సెస్ అవ్వచ్చు, మీకు టాలెంట్ ఉంది, మీకు మంచి సరిగ్గా ఉంది అని చెప్తుంటే నేను తన మాట జీవితంలో ఎప్పుడు వినలే. కానీ ఒకసారి ఎందుకు వినాలనిపించిందంటే కాలు కట్టిన పుణ్యానికి ఏ రోజు వాళ్ళ మాట వినలేదు. కాబట్టి ఒకసారైనా వింటే చనిపోయినప్పుడు అమ్మాయి భార్య మాట విన్నాం చాలు అని అనిపిస్తున్న ఉద్దేశం మీద నేను ఏం చేశానంటే సరే అని చెప్పింది. కానీ లోన్ ఒక వేదన ఉంది. 24 లక్షలప్పు 62 మంది బాగుండి నేను సూటు బూట్ వేసుకుని ప్లాన్ చెప్పినప్పుడు అప్పుడు ఎలా కనిపిస్తాను నేను. వీడు చాలా బాగా తిరుగుతున్నాడు కానీ మనకు మాత్రం కొన్ని అదర్ స్టోరీలు చెప్తున్నాడు అని చెప్పి ఉంటుందా లేదండి. అంటే నేను ఎందుకు ఇది నగ్న సత్యాన్ని తెలియపరుస్తున్నాను మీకు. ఈ రోజు మీరు వస్తున్న మీరు యొక్క ప్రతి ఒక్క హృదయాన్ని కానీ కదిలించగలిగితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సీరియస్గా మీ భవిష్యత్తు ఏంటో మీ పిల్లల భవిష్యత్తు ఏంటో కానీ ఈ రోజు నెరవేర్చుకోగలిగితే ఒక 5 years తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతంగా కోటీశ్వరులు అండి. ఎందుకంటే సాహు సార్ చిన్న పిల్లలాగా మనస్తత్వంగా అలాగా ఆయన ఓర్పుగా సామ్యం కాదు. అదే ఓర్పు సామ్యం ఈ రోజు 3 లక్షల మందికి ఈ రోజు వచ్చిందని నేనైతే గర్వంగా చెప్పగలుగుతున్నాను. అలాంటి సిచ్యువేషన్ లో నేను 2021 స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ ఇన్కమ్ 129 రూపాయలండి. 129 రూపాయలకి అప్పుడు ఎలా కనిపిస్తున్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో నుంచి నా హైయెస్ట్ ఇన్కమ్ 2,16,000 అండి. నేను వర్క్ ఏం చేశానంటే ఫుడ్, బెడ్, పిజ్జా, బర్గర్లా చేశానండి. ఎందుకంటే ఇంటికి ఎప్పుడు వచ్చేవాడో తెలియదు. ఇంట్లో మనకి వండే
కర్రీస్లో కారం ఉందా సాల్ట్ ఉందా నాకు తెలియట్లేదు. కారణం ఏంటంటే స్టేజ్ ఎక్కుతున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క లక్ష మొన్న ప్రేజర్ కార్డు తీసుకున్నాను. అంటే వెనకాల కూర్చొని నాకు చాలా అయితే నాకు ఈ స్టేజ్కి రావడానికి నాకు ఫస్ట్ తల్లిదండ్రులు ఎవరంటే నాకు పివిఆర్ మహేష్ గారు, పివి లక్ష్మి గారు. నేను ఎప్పుడైనా సరే ఏం చెప్తానంటే ప్రతి శనివారం మీటింగ్ పెడుతుంటే నేను వెనకాల అలా కూర్చొని వినండి. ఫస్ట్ ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క లీడర్ కూడా వినండి, తెలుసుకోండి, దాన్ని పాటించండి, పబ్లిక్ లో ప్రసారం చేయండి. మీకు తెలుసుకోకుండా ప్రసారం చేయలేదు. మీరు ఎప్పుడైనా సంక్రాంతి నేను ప్లాన్ ప్రాక్టీస్, ప్రొడక్ట్ ప్రాక్టీస్ అప్పుడు మీరు ప్రెజెంటేషన్ చేయండి. మీ దగ్గర 2 రైట్స్ మీ దగ్గర ఉంటాయి. అది చేశాను నేను. ఈ రన్నింగ్ వల్ల నా ఇన్కమ్ నేను 5 లక్షలు తీసుకోవాలని ఒక డ్రీమ్ తో వర్క్ చేస్తాను. నేను ఎక్కడ ఆగట్లేదు. అయితే నేను 3 కారణాలుగా చేశాను. నాకున్న టాలెంట్ జబర్దస్త్ వెళ్తే చాలా బాగా యాక్ట్ చేయగలను, కానీ అవసరం ఉన్నప్పుడే వాడుకుంటారు, లేదా తప్ప విడిచిపెడుతుంటారు. కానీ నా ఒక్క యాక్షన్ బాగున్నప్పుడు శారీ కట్టు ఇంకా బాగా యాక్ట్ చేసింది అనుకోండి, ఇవి ఉన్న మంచిగా పెంచుకుని గెట్టడం పీకేయాలి. సో అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ ప్లాట్ఫారానికి ఎందుకు వచ్చానో మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఐశ్వర్యం ఉంది, హ్యాపీనెస్ ఉందా లేదండి? ఈ 3 ఉన్నాయని చెప్పి ఇంకో 3 ఆటలు కూడా ఎందుకు వచ్చానంటే నా తర్వాత నా ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా వాళ్ళకి లైఫ్ ఎక్కడ ఉంటుంది, 3 జనరేషన్ ప్లాన్. ఫరుడు ఏంటంటే ఇది లీగల్ గా, ఎథికల్ గా, మోరల్ గా, అంటే న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ నా జీవితం ప్రాణం ముగిస్తే వెస్టేజ్ లోనే అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. థర్డ్ ఇయర్ అవుతుంది. నేను ప్రతిరోజు మీటింగ్ పంపిస్తున్నాను. ఈ రోజు పిల్లలు కూడా ఇక్కడ తీసుకొచ్చాను నేను. ఎందుకంటే వస్తున్న జనరేషన్ కూడా అద్భుతంగా మనం లైవ్ లో ఉంటే మన శత్రు వాళ్ళు కూడా లైవ్ లో ఉంటారని చెప్పి మా అబ్బాయికి ఈ రన్నింగ్ అలా కవర్ చేసి 1 లాక్ ఇన్కమ్ తీసుకురావాలి అని ఉద్దేశంగా చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆనంద్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే గ్రూప్ కూడా దీన్ని మళ్ళీ స్టేజ్ మీద రావడం లేదా, ఎందుకంటే నేను ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. 5 కార్లు లాంచింగ్ అంటే ఒకసారి ఊహించండి. ఇదే రానున్న రోజుల్లో 10, 20, 100 కార్లు లాంచ్ అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. మీ అందరూ కూడా డ్రీమ్ని ఫిల్ఫిల్ చేసుకోవాలని మనసవాసాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. రామ్కోటి గారు, టైగర్ రామ్కోటి గారు, రామ్కోటి గారు ఫుల్లా చూడుతున్నారు మందిపల్లి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గ్రౌండ్ డైరెక్టర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. తొందరగా నెక్స్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ బై మీటింగ్ అయిపోతుంది, అర్థమైపోతుంది.